4వ నెలలోనే ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసం, 7వ నెలలో 10వ నెలలో ఉపవాసము. యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా చూడి దేవుని నామానికి మెప్పుకొనును గాక. కాబట్టి అన్ని కూడా ఏంటంటే పండగ. ఈ పండగలు మనకి దండగగా ఉండకూడదు. ఏం జరిగిందంటే ఈ మనోహరముగా సంతోషము ఉండాలి. రీఛార్జ్ చేసుకుంటాం కదా, సెల్ ఫోన్ రీఛార్జ్, ఆనందం పొందడానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మనోహర పండుగలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే కొన్ని విషయాలు మనం తప్పిపోయామని దేవునికి లేఖలో ఒక మాట చూడాలి. ఈ 7వ అధ్యాయంలో చూసినట్లయితే జకర్యా గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 8వ వచనం నేను చదువుతాను. మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు యెహోవా ఇలాగో ఆజ్ఞించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యమును కనపరచుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టబడి మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయదలుచుకుని అయితే వారు ఆలకింపక నల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని ధర్మశాస్త్రమును హృదయపూర్వకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజే వచ్చెను. కావున సైన్యములకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను, మరియు వారెరగని అన్యజనుల్లో నేను వారిని చెదరగొట్టెదను. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరు సంచరింపకుండా అది పాడను. ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగజేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ గాక. బంగారు వంటి అంటే రమణీయమైనటువంటి ఆ దేశము పాడైపోవడానికి, అనగా గ్రామం పాడైపోవడానికి, సంఘము మనిషి పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వారు వినలేదు. అందుకే మనోహరమైనటువంటి బంగారమైనటువంటి గ్రామం ఏమైపోయిందంటే నాశనము తెచ్చుకోండి. ఆ నాశనం ఏమైపోతున్న జోగుతున్నటువంటి వారిని మళ్ళీ తిరిగి ఈ ఉపవాస పండుగల ద్వారా మన యొక్క సంఘాన్ని, అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, అలాగే గ్రామాన్ని, ఈ చిన్న ప్రార్థన మన దేశాన్ని మార్చగలుగుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ గాక. హల్లెలూయా. తెలుసు కదా, ఒక గ్రామం కానీ, ఒక మనిషి కానీ, ఒక దేశం కానీ పాడైపోవడానికి కారణం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వాళ్ళట ఆలకింపక పోయాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. వినుటకు వచ్చినటువంటి మన యొక్క జీవితంలో పాడైపోయినటువంటి మన కుటుంబాలు కానీ, పాడైపోయినటువంటి మన యొక్క గ్రామ పరిస్థితులే కానీ తిరిగి మనోహరంగా చేయగలడానికి, అంటే బంగారముగా చేయడానికి, ఇంకో మాట దీనికి అర్థం, మనోహరమైన మాట ఏంటంటే తెరవబడుట అని అర్థం. దేవుని స్తోత్రం ఉండగాక. ఏదైతే మన కుటుంబాలను కోల్పోయామో తిరిగి పొందుకోవడానికి దేవుడు ఇవ్వగలడానికి మంచి అవకాశాన్ని 2024 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభం అవుతున్నాయి మన జీవితాల్లో. విశ్వసించిన వాళ్ళకు దేవుడు స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆశీర్వాదం పొందడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చున్నారు. సద్వినియోగం చేసుకుందాం. అక్కడక్కడ తిరగొద్దు. నా ప్రశ్నలు గమనించండి. మీకు తెలుసా, ద్వితీయ దేశం 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు. ద్వితీయ దేశం 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు.